నమస్తే వెల్కమ్ టు కేనా ఛానల్ నేను కేవి ముందుగా హెడ్లైన్స్ వెంకటాపురం గ్రామంలో వైసీపీ నాయకులతో కలిసి సచివాలయం భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వసంత టోల్ ప్లాజా వద్ద తనిఖీ చేస్తున్న ఎస్ఐ ఎస్వీఎస్ సుబ్రహ్మణ్యం బైక్ ర్యాలీతో ఓటర్లను చైతన్యపరిచిన పంచకర్ల రమేష్ బాబు విశాఖ రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బైక్ ర్యాలీ మండల ప్రజలకు మంచి జోష్ నింపింది. సుమారు 200 పైచిలకు బైకులతో పినగాడి నుంచి మొగలిపురం, మల్లునాయుడుపాలెం, గుల్లెపల్లి, బోదువలస, ఎల్లుప్పి, అయ్యనపాలెం, వంగలి మీదుగా ఉత్సాహంగా పరుగులు పెట్టింది. కేవలం ఓటర్లను చైతన్యం కొరకు ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీలో పంచకర్ల బండి నడుపుతూ పార్టీ కేడర్కు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బలిరెడ్డి అప్పారావు, ఏంతల రమణ, కంచిపాటి రాంబాబు, గండి దుర్గా ప్రసాద్, పిల్ల జగన్మోహన్ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు కేసినేని నాని. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరారు నాని. విజయవాడ తూర్పు నుంచి తన కూతురు కేసినేని శ్వేతకు, విజయవాడ పశ్చిమ నుంచి ఎంఎస్ బేగకు, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నానికి, తిరుపూర్ నుంచి నల్లగట్ల స్వామిదాసుకు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వమంటూ అడిగారు కేసినేని నాని. తనకు ఎంపీ పదవితో పాటు 2 సీట్లు మాత్రమే వాగ్దానం చేసింది అధిష్టానం. టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్మిక చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర టెక్కల్ నుంచి కుప్పం వరకు కార్మిక చైతన్య యాత్ర పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురంకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా శ్రీహరిపురంలో విశాఖ జిల్లా పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టెముక్కల రఘురామరాజు మాట్లాడారు. కార్మికులను చైతన్యవంతులను చేస్తూ ముందు సాగుతున్నామని, రాష్ట్రంలో ఉన్న 3 లక్షల కార్మికులు ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా కార్మికులు, వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాబోయేది టీడీపీ జనసేన వస్తుందని, కార్మిక కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. ఇసుక రద్దు మీద సంతకం పెట్టి అప్పుడు దాకా ఉచితంగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని ఇతర రాష్ట్రాలకు తరలించడం కోసం, తన ఖజానా నింపుకోవడం కోసం, తన బంధువర్గానికి, తన పార్టీ నాయకుడికి తోచి పెట్టడం కోసం కార్మికులు కడుపు కొట్టాడు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక లేకపోవడం వల్ల పని దొరకక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న సోదరులారా. ఆ ఆత్మహత్యలకి కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ హత్యలు చేసింది జగన్మోహన్ రెడ్డి సోదరులారా. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలా. ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులారా, ఒక్కసారి మీరు పిడికిని బిగించి రేపు ఎత్తున్నటువంటి రాబోయేటువంటి ఎన్నికల్లో బటన్ నొక్కాలా. ఏ బటన్ నొక్కాలా? జగన్ బటన్ నొక్కి పోయినసారి గెలిపించాం మనం, గుర్తుండగా. ఈసారి కనుక బటన్ నొక్కితే మన పేరు వేసుకోవడమే. కాబట్టి ఈసారి ఏదైతే తన బటన్ నొక్కాడో ఆ విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ సైకిల్ మీద, గ్లాసుల మీద బటన్ నొక్కి ఉమ్మడి జనసేన టీడీపీ ఉమ్మడి కూటమిని గెలిపించాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 1,53,00,000 మంది కార్మికులు ఉన్నారు. 1,53,00,000 మంది కార్మికులారా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్ర
రాష్ట్రంలో కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆత్మహత్య తీసుకుంటా ఉన్నారు పని లేక. కాబట్టి కార్మికుల ద్వారా ఏకంకమని చెప్పి సందర్భంగా ఈ వేదిక ద్వారా మీకు పిలుపునిస్తా ఉన్నా. అదేవిధంగా ఆటో డ్రైవర్లు జగన్మోహన్ రెడ్డి గారు కాకి చొక్క వేసుకుని నేను ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తా అన్నాడు. అందరూ నమ్మేశాం. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నప్పటికీ 10 లక్షల మంది నమ్మేశారు. అందరూ జగన్ ఓటేసి గెలిపించారు. ఆయన ముద్దులు పెడుతున్నాడు అని చెప్పి మురిసిపోయారు, 10,000 ఇస్తాడని చెప్పి సంబరపడిపోయారు. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే 10,000 రూపాయలు ఇచ్చాడు. మరి మిగతా 8 లక్షల మంది ఏమైపోయారు? జిల్లా ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో 10.91 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ గోడౌన్ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వసంతతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, అప్పిడి సత్యనారాయణ రెడ్డి, పాలంకి విజయభాస్కర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులతో కలిసి మంత్రికి ఘన స్వాగతం పలికి శాల్వాను కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. తగ్గించి రైతు ఏదో ఒక విధంగా తెగనమ్ముకుంటాడు, దానివల్ల రైతు నష్టపోయినా మనం లాభపడాలనేటువంటి ఆలోచన చూస్తాడు. ఇది సమాజంలో సర్వసాధారణమైనటువంటి విషయం, అన్ని ప్రభుత్వాల్లో జరిగినటువంటి విషయం. అయితే వాటికి భిన్నంగా రైతు నష్టపోకూడదు, రైతు కొద్ది రోజుల పాటు నిలువ ఉంచగలిగితే వెంటనే మరలా రేట్లు పెరుగుతాయి, రైతు లాభపడతాడు. కాబట్టి ఆ రైతులు నిల్వ ఉంచుకోవడానికి అవసరమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్లు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేక మంది రైతులకి రాష్ట్రంలో ఊరట కలిగించేటువంటి విధంగా తయారైంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకని ఈరోజు మీరు ఒకవేళ కొంతమందికి అత్యవసరమైనటువంటి అవసరాలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఎరువుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని ఉండొచ్చు, లేదా అనేక రకాలైనటువంటి దగ్గర వ్యవసాయానికి అప్పు తెచ్చుకోవచ్చు. కానీ వారు ఉన్నటువంటి ఆలోచనలో నష్టపోయామో ఏదో ఒకటి తెగనమ్మి మనం కట్టాల్సింది కట్టేస్తామనేటువంటి ఆలోచన లేకుండా మీరు గోడౌన్లో కనుక స్టాక్ పెడితే దానికి సంబంధించి రసీదు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి రసీదుని మీరు తీసుకువెళ్తే మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యానికి దాదాపుగా 75% రైతులకి బ్యాంకులు ఇస్తాయి. ఒకవేళ ఏ బ్యాంక్ అయినా రావడానికి ముందుకు లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దానివల్ల 75% వస్తే దాదాపుగా రైతుకి మార్కెట్లో ఉండేటువంటి రేట్ ఏదైతే ఉందో ఆ రోజు తగ్గించి ఏదైతే రైతు దగ్గర కొంటాడో ఆ రేటు బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటే మిగిలినటువంటి ఆ రైతుకు సంబంధించినటువంటి లాభం 25% ఈ రోజు రేట్లు పెరిగితే దాని ప్రకారం పెంచుకునేటువంటి అవకాశం ఉంది. దానితో పాటు రైతులకి ప్రత్యేకంగా రాయితీ ఇవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం ఈరోజు 25% తగ్గించి రైతులకి వెసులుబాటు కల్పించి మీ ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు ఒకసారి చూస్తే ఈరోజు గోడౌన్లకు సంబంధించి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోడౌన్లు నిర్మిస్తున్నాం. దానితో పాటు సచివాలయ స్థాయిలోనే ఈరోజు కోఆపరేటివ్ సెక్టార్ ద్వారా ప్రైమరీ అగ్రికల్చరల్ ఏదైతే ప్యాక్స్ ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో వాటి ద్వారా 500 మెట్రిక్ టన్నులు 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్లని ఈరోజు గ్రామ పరిధిలోనే నిర్మించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డ్రైయింగ్ ప్లాట్ఫారంతో సహా 40 నుంచి 45 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి 500 మెట్రిక్ టన్నులు కలిగినటువంటి ఈరోజు అనేక రకాలైనటువంటి గ్రామాల్లో వచ్చాయి. 1000 మెట్రిక్ టన్నుల 78 లక్షల రూపాయలతో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి అనేక రకాలైనటువంటి గోడౌన్లు కూడా ఈరోజు గ్రామ స్థాయిలోనే నిర్మించేటువంటి కార్యక్రమానికి మనం నాంది పలకడం జరిగింది అని చెప్పి మీ అందరికీ. అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వేస్ట్ పీకర్లు కూడా వివిధ రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని గాజువాక జోనల్ కమిషనర్ సింహాచలం 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణాలు అన్నారు. గాజువాక ఆటోనగర్లో దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వేస్ట్ పీకర్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అనే కార్యక్రమం మీద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేస్ట్ పీకర్ల అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు అనే భావన తొలగిపోయే విధంగా వారు ముందడుగు వేయాలి అని అందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయన్నారు. వారికి వివిధ వ్యాపార రంగాలపై అవగాహన కల్పించి వారు వ్యాపారం చేయడానికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాలని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వం నుంచి సహకారం అందేలా చేస్తామని, వారి పిల్లల్ని కూడా బాగా చదివించి ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన రీసెర్చ్ సెంటర్ సంఘం సభ్యులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ద్వారా వచ్చిన ఆదాయంతో మీరు జీవనం గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అటువంటి వారికి మరికొద్దిగా చేయూత ఇచ్చినట్లయితే వారి తాలూకా జీవితాలు ఇంకా బాగుపడతాయి. వాళ్ళు ఇంకా ఆర్థికంగా ముందుకి ఎదిగి వాళ్ళ పిల్లలను కూడా మంచి చదువులు చదివించుకొని వాళ్ళు స్థిరపడడానికి అవకాశం ఉంటుందనే ఒక మంచి ఆశయంతో ఈ కార్యక్రమం చేసినందుకు వారికి అభినందిస్తూ, మరి ఇటువంటి ప్రోగ్రాం చేసేటప్పుడు మీరు తాత్కాలికమైన ఆలోచనతో తాత్కాలికమైన ఆనందాల కోసం మరి పాకులాడకుండా స్థిరమైన అభివృద్ధి కోసం ఏం చేస్తే మనం అభివృద్ధి అవుతాం, ఎవరి ద్వారా మనం ఈ హెల్ప్ను మనం పొందాలి, ఆ పొందిన హెల్ప్ని మనం సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి, తద్వారా మన కుటుంబం ఏ విధంగా మనం కూడా జనజీవన స్రవంతిలో మనం కూడా ఒక మంచి గౌరవంగా బ్రతికే పొజిషన్ ఎలా సంపాదించాలనే ఆలోచన మీరు చేయాలి తప్ప ఆ రోజుకు వచ్చిన 100-200 మీరు ఏదైనా లగ్జరీస్ కానీ లేకపోతే ఇతర అవసరాలకి అనవసరంగా ఖర్చు పెట్టి మళ్ళీ మీరు అదే పేదరికంలో ఉంటూ అదే జీవనాన్ని ఎల్లప్పుడూ గడిపే పరిస్థితి లేకుండా ఆ పరిస్థితి నుంచి మీరు పైకి వచ్చే పద్ధతిలో మీరు కూడా ప్రవర్తించాలి. సో అర్థం చేసుకోవాలి సొసైటీలో వస్తున్న మార్పుల్ని, తదనుగుణంగా మనకేమి ఉపయోగం, మనం ఎట్లా దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళగలుగుతామనే ఆలోచనతో మీరు అందరూ చేయాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏర్పాటు చేసిన పెద్దలు గౌరవనీయులు అనిల్ గారికి మేడం, ఇది చాలా మంచి ప్రాజెక్టు, మంచి కార్యక్రమం. ఎందుకంటే అందరూ ఏదో చెప్తారు, లక్షల మంది వచ్చి వెళ్ళిపోవడం కాకుండా మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు బాగోవాలి, మంచి మనసుతో మంచి ఆలోచనతో ఈ సంస్థ వారు మీకు చాలా ఏర్పాటు చేశారు. దీన్ని సక్రమంగా వినియోగించుకొని మీ జీవితాలు బాగుంటే మీతో పాటు మీ పిల్లలు బాగుంటుంది, మీ భవిష్యత్తు మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు బాగోవాలని ఇంత ఇబ్బంది పడి కష్టపడినా సంస్థ పరంగా మీకు మనిషికి 5,000 రూపాయలు విలువైన వస్తువులు ఇచ్చారంటే మీలో మార్పు రావాలి, మీ జనజీవన స్టైల్ మారాలి. మీ ఎందుకంటే రిజర్వేషన్ ఉన్నాయి, ఎస్టీ అంటే ట్రైబల్ మంచి చదువుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు ఎవరు ఏదో పెద్ద మనిషి ఎవరో మీ కొందరు స్వార్థం కొలిది, కొంచెం మీ పెద్ద మనిషి ఎవరు చెప్తారో మిమ్మల్ని తప్పదో పట్టిస్తున్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు బాగో కోసం చేస్తారు తప్ప మీ స్వార్థం కోసం ఎవరు చూసేవాళ్ళు లేరు. మీ స్వార్థం కోసం చూస్తే వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చి దగ్గరుండి మీరు బాగోవాలనే ఆలోచన మీ పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు కూడా మీరు చూడరు. ఏదో కన్నం పిల్లలు ఉగ్గిస్తామని తప్ప వీళ్ళు సొసైటీగా ఒక సంస్థ ద్వారా పెట్టే సంస్థకు మంచి పేరు రావాలి, సంస్థ ద్వారా మీరు బాగోవాలి, మీకు మంచి అభియోగం ఉండాలి, మంచి మీ పిల్లలు భవిష్యత్తులో చదువుకోవాలంటే మీరు ఏదో ఒక చేతిలో వృత్తి ఉండాలి. వృత్తి కాకుండా మీరు వేరే రకం వ్యాపారాలు చేయడం వల్ల మీ జీవిత స్టైల్ మారిపోతుంది. ఒకరోజు ఉండొచ్చు, ఒక రాకపోవచ్చు. అలా కాకుండా స్వచ్ఛందంగా మీకు అన్ని ఇచ్చారంటే మీరు స్వచ్ఛందంగా మీరు చిన్న టీ కోట్ పెట్టుకోవడం, హోటల్ పెట్టుకోవడం, లేదా మీ జీవితంలో మీరు మంచి మార్పు రావడానికి ఇది ఒక మంచి ఆస్కారం. ఈ భవిష్యత్తులో మీరు వాడుకొని మీరు అందరూ మీరు బాగోవడంతో పాటు మీ పిల్లలు బాగుంటే మీ భవిష్యత్తు అంతా మారిపోద్ది. ఇప్పుడు ఈరోజు ఏదో పిల్లలు ఉన్న పంపిస్తే 500-1000 రూపాయలు వస్తున్నాయి మీరు ఆశించకన్నా పిల్లలు 10వ తరగతి చదివించుకుంటే మీకు ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి, ట్రైబల్ రిజర్వేషన్ మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడికి మీరు మినిమం 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా మీ జాబులు ఉంటాయి. కానీ ఇలాంటి పిల్లలు మీరు చదివించుకోవట్లేదు. మీరు చాలా మంది ఇక్కడే కాకుండా మా గిరిజా కాలనీలో కూడా చాలా మంది చెప్పడం జరిగింది. అంతమంది కూడా మాకున్న బాంబే కాలనీస్ కూడా చెప్తాం. మీ చదువు అనేది మీ భవిష్యత్తులో తరతరాలు మీ జీవితాలు మారుతాయి. మీకు పరిసర ప్రాంతాల్లో మీకు సంబంధించిన బంధువులు అందరూ బాగుంటారు. ఎందుకంటే పిల్లలు ఒకరు బాగుంటే మీ కుటుంబంలో ఒక డాక్టర్ కలెక్టర్ అయ్యేది అనుకోండి, మీ వల్ల మీ చుట్టుపక్కల మీ కులానికి సంబంధించి అందరూ బాగుంటారు, సమాజం బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. అంతేగాని మేము కానీ స్వచ్ఛంద సంస్థగా పెట్టి వారు మీ వల్ల ఉపయోగపడేది లేదు. మీరు బాగున్నారు మంచిగా మీ జనసేన బాగుందంటే అది ఆనందించే వాళ్ళు మేము మొదటి వ్యక్తులు. రాజకీయ నాయకులు వస్తారు, ఈరోజు వెళ్ళిపోయి రేపు చూస్తారు, రేపు ఉండమంటారు. అలా అవసరంగా వాడుకుని తప్ప మీలా మంచి భవిష్యత్తు ఆలోచించుకొని మీరు బాగుండాలి, మీ భావితరాలు పిల్లలు బాగోవాలి, మీ సమాజం బాగోవాలని ఆలోచించే వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. కేఎన్ఆర్ ఫౌండేషన్ సంక్రాంతి ముగ్గుల పోటీకి అనూహ్య స్పందన లభించింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త గాజువాక హైస్కూల్ మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ గాజువాక భాజపా కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకి ఎంతో విశిష్టత ఉందన్నారు. గొబ్బెమ్మలు, రంగవల్లులు, హరిదాసులు, భోగి మంటలు ఇలా ప్రతిదీ తెలుగు సాంప్రదాయాన్ని తెలియజేస్తుందన్నారు. ముగ్గుల పోటీల్లో పొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను గెలుచుకున్న మహిళ ధనలత, ఉమాజ్యోతి, లలితకు 5,000, 3,000, 2,000 నగదుతో పాటు శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పోటీల్లో ముస్లిం మహిళ నిషా పాల్గొన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, మండల అధ్యక్షులు గుంటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు, రోహిణి, కట్టా పద్మ, జ్యోతి, ప్లీడర్ నాయుడు, భువనేశ్వరి, పేర్ల అప్పారావు, రంజిత్, మాధురి తదితరులు పాల్గొన్నారు. మైదానంలో
పెద్దలు గూటూరు శంకర్రావు గారు, బాటా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో రంగోలి మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నేటి యువతకి కూడా మన సాంప్రదాయాల గురించి తెలియజేసే విధంగా, తెలివితనం ఉట్టిపడే విధంగా చాలా చక్కగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ముగ్గులు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వేశారు. 1 గంట సమయం ఇచ్చినా సరే ప్రాపర్టీస్ అన్ని బాగా, ముగ్గులన్నీ కూడా చాలా బాగా వేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఎవరైతే మొదటి స్థానంలో గెలుపొందుతారో ఇప్పుడు జడ్జెస్ న్యాయ తెలియజేస్తారు. మొదటి బహుమతిగా 5,000 రూపాయల నగదు బహుమతి, సంక్రాంతి కానుకగా ట్రోఫీ, ముగ్గుల మహారాణి టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండో బహుమతిగా 3,000 రూపాయలు నగదు బహుమతి, ట్రోఫీ, అదేవిధంగా వారికి సిల్వర్ మెడల్, ఫస్ట్ వారికి గోల్డ్ మెడల్, సెకండ్ సిల్వర్ మెడల్, మూడో స్థానంలో వచ్చిన వారికి బ్రాంజ్ మెడల్, అదేవిధంగా 2,000 రూపాయలు నగదు బహుమతి. వాళ్ళకి ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రైజెస్ ఉంటాయి, చిన్న చిన్న ప్రైజెస్, బహుమతులు ఉంటాయి. అదేవిధంగా 12వ తేదీని కూడా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భారీగా 1000 మందితో అక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ కూడా అందరికీ, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఆయన సొంతంగా నిర్వహిస్తున్నారు, పార్టీలకు సంబంధం లేకుండా. కాబట్టి అందరూ కూడా పాల్గొనవచ్చు. అందులో మొదటి బహుమతిగా 25,116 రూపాయలు గోల్డ్ మెడల్, ముగ్గుల మహారాణి టైటిల్ వస్తుంది, కిరీటం కూడా పెడతారు. రెండో స్థానంలో గెలుపొందిన వారికి 10,116 రూపాయలు నగదు బహుమతి, బ్రాంజ్ మెడల్, అదేవిధంగా మెమెంటో ఇవ్వడం జరుగుతుంది. మూడో స్థానంలో గెలుపొందిన వాళ్ళకి 5,116 రూపాయలు నగదు బహుమతి, ట్రోఫీ, అదేవిధంగా మెమెంటో, అదేవిధంగా బ్రాంజ్ మెడల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడికి రావచ్చు. ఉదయం 9:30 కల్లా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఉండాలి. 10 గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభం అవుతాయి. మీ ప్రాంతంలో ఉన్న మిగతా మహిళలు కూడా తెలియజేయండి. ఎందుకంటే ఆ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ వస్తుంది, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ వస్తుంది, అది కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఇంతవరకు మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏసీపీ జనార్దన్ నాయుడు ఆదేశాల మేరకు సీఐ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో కంచికచర్ల ఎస్ఐ ఎస్వీఎస్ సుబ్రహ్మణ్యం కీసర టోల్ ప్లాజా వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడడంతో కీసర టోల్ ప్లాజా వద్ద కారును ఆపి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా నగదు తరలిస్తే స్వాధీనం చేసుకుంటామని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.